సో 5గురు పిల్లలు, 3 అమ్మాయిలు, 2 అబ్బాయిలు అంటే కోడళ్ళు కూడా వచ్చారు. మొత్తం 5గురు అమ్మాయిలు అన్నట్టు మీకు ఇప్పుడు. సో ఎలా ఉంటదండి కోడళ్ళు, కూతుళ్ళు వీళ్ళంతా వాళ్ళ రిలేషన్ అంతా మంచిగా ఉంది. సో మనోళ్ళు మొత్తం టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అయ్యారు ఇప్పుడు? 55 ఏళ్లలో మీ ఇద్దరితో స్టార్ట్ అయిన దాంట్లో 55 ఏళ్లలో ఎంతమంది యాడ్ అయ్యారు? ఎంతమంది అంటే ఇద్దరితోటి ఎంతమంది అంటే అంత వీళ్ళు 5గురు వాళ్ళు 10 5గురికి ఇద్దరు అవును 10 5 వీళ్ళు 10 మళ్ళీ వాళ్ళకి ఇంకా అవుతారు కదా మళ్ళీ అవుతారు కదా అదే అంటున్నా. సో ఆ ఇద్దరితో జరిగిన ప్రయాణం స్టార్ట్ అయింది 55 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ఆ ప్రయాణం సక్సెస్ఫుల్ గా ఇలా జరుగుతూ వస్తుంది. సో సుగుణావతి గారు ఇవాళ కెమెరా సాక్షిగా ఆయన మీద కోపం ఉందా, ప్రేమ ఉందా, అఫ్ కోర్స్ అన్నీ ఉంటాయి, అది వేరే విషయం. ఏం చెప్పదలుచుకున్నారు ఆయనకు ఓపెన్ గా చెప్పండి. ఆయనకి ఏం చెప్పదలుచుకున్నారు అనేది? ఏం లేదు, ఏం చెప్పలేదు. మిమ్మల్ని ప్రేమిస్తున్నానో, ఇష్టపడుతున్నానో, థ్యాంక్స్ అనో, లేకపోతే మీ మీద నాకు కోపం ఉందనో, ఏదో ఒకటి ఏది చెప్పదలుచుకున్నారు? కోపం ఉంటుంది, కోపం ఉంటుంది, కోపం ఉంటుంది. 55 ఏళ్ల కోపం ఇవాళతో తీరిపోవాలి. ఏం చేస్తారో చేయాలి మీరు. ఆవిడ కోపాన్ని ఎలా తీరుస్తారు? ఆమె ఇష్టమే, ఆవిడ ఏది అడిగితే అది అంతే చేస్తారు కదా. సుగుణావతి గారు. బంపర్ ఆఫర్. ఏది అడిగితే అది చేస్తా అంటున్నారు కాబట్టి మీ ఇష్టం, ఏది కోరుకుంటారు, మీ కోపాన్ని ఎలా తగ్గిస్తారు? 55 ఏళ్ళ మీ కష్టం మొత్తం పోవాలి వాళ్ళతో. ఏం అడుగుతారో అడగండి. ఏం కావాలి మీకు? ఏం వద్దు మాకు. సరే నేను అడుగుతున్నాను ఆవిడ తరపున. మీరు ఎప్పుడు ఆవిడని పర్సనల్ గా తీసుకెళ్ళలేదు షాపింగ్ కి కాబట్టి, ఆవిడకి తెలియకుండా సర్ప్రైజులు కూడా ఏమి ఇవ్వలేదు కాబట్టి, మీరు సర్ప్రైజ్ ఇస్తారో ఆవిడనే పర్సనల్ గా తీసుకెళ్ళి చేస్తారో, ఆవిడకి నచ్చిన బంగారం కొనివ్వండి. కొనియరు. ఇప్పుడు మేము చెప్పాం కదా, ఓపెన్ గా చెప్పాం కెమెరాలో. మీరు మళ్ళీ ఈసారి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కెమెరాలో ఆయన ఏం కొనిచ్చిరో చూపించండి, అప్పుడు కొనిస్తారు తప్పనిసరిగా. కొనియరు, డబ్బులు కూడా ఇయ్యరు. ఇది ఇంకా కంప్లైంట్ అండి. పోనీ డబ్బులు ఇచ్చి నీకు నచ్చింది కొనుక్కుంటే అది వేరు, డబ్బులు కూడా ఇవ్వకపోతే. సో ఇప్పుడు డబ్బులు ఇస్తారు, కొనిస్తారు, మీ వెంట వస్తారు. ఓకేనా నరసింహారెడ్డి గారు? ప్రామిస్. నరసింహారెడ్డి గారు మీరు ఆవిడకి ఏం చెప్పదలుచుకున్నారు? మీ ప్రేమని, ఎందుకంటే మీరు ఇందాక అన్నారు నా ప్రతి విజయం వెనుక ఆవిడ ఉన్నారు అనేది, ఆ ప్రేమని, ఆ సక్సెస్ ని ఆవిడకే అంకితం చేయాలి కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు ఆవిడకి? ఏ దానికైనా అంటే ఓర్చుకొని పోయింది కదా. నేను ఏది చేసినా ఇప్పుడు ఆ కష్టంలో ఆమె భాగస్వామి అని నేను ఆల్రెడీ ఒప్పుకున్నా, చెప్పినా కూడా. అని అంటే ఇంకా నాకు అంతకంటే ఇంకేం కావాలి? ఆమె ఇప్పుడే నాకు అనిపిస్తుంది ఆమెను నేను ఇంకా ఏ రకంగా సుఖపెట్టలేకపోతే కదా అని అది కొరత ఉన్నది. ఇంకా ఏమో భగవంతుడు ఎట్లా ఉంటుంది చూస్తా. ఎందుకంటే మాది నాకు ఇప్పుడు 76 దాటి 77లోకి వచ్చిన, ఆమె 70లోకి వచ్చింది. ఈ వయసులో కూడా ఇంకా నాకు మట్టుకు తీరిక లేదు. నేను ఇప్పుడు మీ అలాంటి వాళ్ళు మా వయసు వాళ్ళు కూడా చెప్తారు, రిటైర్మెంట్ వయసులో ఎందుకు నీకు ఇంకా ఏదో అట్లా టూర్లు అని అట్లా అని ఇట్లా అని టైం పాస్ చేసుకోమని అది చెప్తారు, కానీ అది జరుగుతలేదు. ఇంకా ఊకే చూసుకుంటా ఊకోలేను. ఇంకా అంటే వర్క్ చేస్తుండే ఉన్నది. అంటారు కదా, తిరిగిన కాలు చెయ్యి ఆగదు అని. అట్లా మీకు ఆ పని అలవాటు అయిపోయింది కాబట్టి ఉండలేరు. సో ఇంకా టైం ఉంది. మీరు 77 ఏళ్ళు అంటే 100 ఏళ్ళు ఎట్లాగూ మీరు ఏదో దేవుడు ఆయురారోగ్యాలతో ఉండాలి.